కూతురుని ఇంటికి పంపడం లేదని అల్లుడిపై అత్త కక్ష పెంచుకుని కిడ్నాప్ చేసి హత్యకు ప్రయత్నించిందని ఘటన తెనాలిలో జరిగింది. వినికొండకు చెందిన విజయలక్ష్మి తన కుమార్తె లిఖితను తెనాలి సీఎం కాలనీకి చెందిన మణికంఠతో 4 ఏళ్ల క్రితం వివాహం చేశారు. తన అత్త వైఖరి సరిగా లేదని మణికంఠ తన భార్యను పుట్టింటికి పంపడం లేదు. కుమార్తెను తనకు దూరంగా ఉంచడంతో అల్లుడిపై అత్త కక్ష పెంచుకుంది. రాత్రి 10 గంటల సమయంలో కారులో 4 యువకులతో కలిసి తెనాలిలో అల్లుడు ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒకచోట ఆపి దాడికి పాల్పడింది. కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న పోలీసులు మణికంఠను రక్షించారు. విజయలక్ష్మితో పాటు మరో 4 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెనాలి 3 టౌన్ సిఐ సాంబశివరావు తెలిపారు. నేరానికి పాల్పడిన అందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో మణికంఠ అనేటువంటి ఒక యువకుడిని వాళ్ళ అత్తగారు ఆమెతో పాటు వచ్చినటువంటి ఒక 4 ఒక కారులో వచ్చేసి అతని సీఎం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వద్ద నుంచి కారులో బలవంతంగా తీసుకొని తెనాలి అవుట్స్కట్స్కి పోయి అతని మీద కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి హత్యాయత్న ప్రయత్నం కూడా చేశారు. దీనికి సంబంధించి రాబడినటువంటి సమాచారం మేరకు ఎస్ఐ కర్మల్లా గారు సిబ్బంది వెంటనే వెళ్ళి అక్కడ అతన్ని రెస్క్యూ చేసి ఎవరైతే ఆ ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని తెనాలి పట్టణ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బాధితుడైనటువంటి మణికంఠ దగ్గర కంప్లైంట్ తీసుకొనగా ఆయన కంప్లైంట్లో చెప్పిన అంశాలు ఏంటంటే వాళ్ళ అత్తగారు అయినటువంటి తిరువాయిపాటి విజయలక్ష్మి 2021వ సంవత్సరంలో తన కూతుర్ని లిఖితని ఈ మణికంఠకి ఇచ్చి పెళ్లి చేసింది. అప్పటి నుంచి కూడా ఇతను 16 రోజుల పండగ రోజు వాళ్ళ ఊరికి పోతే ఆమెతో కొద్దిగా విభేదం వచ్చింది. అప్పటి నుంచి కూడా మీ అమ్మతో నాకు విభేదం వచ్చింది కాబట్టి నువ్వు నాతో పాటు ఉండమ్మని ఇక్కడ తెచ్చేసుకున్నాడు తెనాలి. ఆ తర్వాత వాళ్ళ అత్తగారు చాలాసార్లు ప్రయత్నం చేశారు తన కూతుర్ని తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో. సో ఆమె ప్రవర్తన అంటే ఇతనితో ఉన్నటువంటి బిహేవియర్ కూతురుతో బిహేవ్ చేసేటువంటి విధానం అతనికి నచ్చకపోవడంతో ఆ పాప లిఖిత కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇది మనసులో పెట్టుకొని చాలా ప్రయత్నాలు చేసింది తన కూతురుని తీసుకుపోదామని. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో చివరి ప్రయత్నంగా నిన్న రాత్రి తనకి పరిచయం ఉన్నటువంటి మల్లెల వేణుగోపాల్ అనే అతను వినుకొండ పట్టణం, అదేవిధంగా నక్కా కిరణ్ అనే గుంటూరు టౌను, అదేవిధంగా బండారి యశ్వంతవర్ధన్ అని మన తెనాలి పట్టణమే, అదేవిధంగా బొత్తల కోటేశ్వరరావు పిడుగురాళ్ళ పట్టణం, వీళ్ళందరినీ ఒక కారు తీసుకొని వచ్చి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసుకొని తీసుకుపోయి తెనాలి అవుట్స్కట్స్లో అతని మీద భౌతిక దాడి చేయడం అనేది జరిగింది. సమయానికి కర్మల్లా ఎస్ఐ గారు అదేవిధంగా సిబ్బంది వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి అతను ప్రొటెక్ట్ చేసుకొని తీసుకురాబోతే ఇంకో పెద్ద సంఘటన కూడా జరుగుండేదని తెలుస్తూ ఉంది. అంటే విచారంలో అది తేలింది. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కారుని అదేవిధంగా వీళ్ళు తెచ్చుకున్నటువంటి కర్రల్ని దర్యాప్తుల భాగంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు వారి ముందు హాజరుపెట్టడం జరిగింది నిన్న రాత్రి. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు అల్లుడిని కిడ్నాప్ చేయించిన అత్తతో పాటు ఇంకా ఎవరెవరిపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు, అసలు ఎంతమంది నిందితులు ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారు? మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రేమ వివాహం చేస్తున్న ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సంచలనం కలిగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 సంవత్సరాల క్రితం వివాహం జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి కూడా కూతుర్ని ఇంటికి పంపటం లేదని చెప్పి అత్త అల్లుడిపై కక్ష పెట్టుకుని కిడ్నాప్ చేసింది. 2 రోజుల క్రితం వినుకొండకు చెందిన లక్ష్మి తన కుమార్తెను ఇంటికి పంపట్లేదని చెప్పి మణికంఠ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమాచారం ఇవ్వడంతో కూడా చేబ్రోలు సమీపంలో 4 నిందితుల్ని కారుని అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తాం. నిన్న రాత్రి సమయంలో 4 నిందితులు అత్త విజయలక్ష్మితో పాటు మరొక 4 నిందితులను అరెస్ట్ చేసి తెనాలి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారు. వీరందరినీ కూడా రాత్రి రిమాండ్ పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వీరిలో కొంతమందిపై రౌడీ షీట్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఎవరైతే విజయలక్ష్మి సహకరించారో వారిలో 4 ఇద్దరు తెనాలికి సంబంధించిన రౌడీ షీటర్లు, మరొక వ్యక్తి గుంటూరుకు సంబంధించిన రౌడీ షీటర్ గా ఉన్నట్టు కూడా తెలుస్తాం. వీరందరిపై కూడా రౌడీ షీటర్లు ఉన్నప్పటికీ మరొక కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు కూడా పోలీసులు విచారణలో తేల్చారు. ఈ అంశానికి సంబంధించి కూడా వీరిపై కూడా మరొకసారి అంటే హత్యా ప్రయత్నం కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. చేసుకున్నాక